టికెట్ 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 అవి పెట్టుకోండి. టికెట్ టికెట్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్కి సరిపడా చిల్లరిచ్చి కండక్టర్తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ పెట్టింది మేమే కదా. టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా? బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైలులోంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గుళ్ళకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం నాశనం అయిపోతుంది. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపు. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్సు ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కడ తీసుకున్నావా? కుదరదా? బస్ స్టాప్ లోనే ఆపుదాం. సార్ అర్జెంట్ అండి, కొంచెం బస్ ఆపండి సార్ ప్లీజ్. ఇదేనా కార్పొరేషన్ వ్యాన్ అనుకుంటున్నావా? సిటీ బస్సు బస్ స్టాప్ లోనే ఆగుద్ది. అయితే ఆపరా? ఆపను. ఆపవా? ఏంటి అర్థం ఏంటి? ఆపను. ఏం చేస్తాం? ఏం చేస్తాం అంటున్నాను. కొంచెం తప్పకుండా బాబు. ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారు, అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు. నన్నే మోసం చేయాలని చూడక కూర్చా. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను ఇవాళ నీకల జల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. నువ్వా? ఈసారి ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే? ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి కొత్త విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. అది నాకు తెలియగలుగుతాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయిరా? మీరు చెప్పండి సార్. ఒకటే కదా సార్? ఒకటే కదా. అది ఎక్కడ ఉందండి? హుసేన్ సాగర్ లో కదా. విన్నావా? అలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని సంగతి తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా? ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి ఎదవల ఎదవ పనులు చేస్తారా? సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? ఎక్కడికి ఇమ్మంటావురా? బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. డ్రైవర్ బస్ ఆపు. ఇద్దరిపోవడం ఏంటి? నువ్వు తోసేస్తావు అంతే కదా. అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్పుగా బాబు, ఆడ అక్కడ ఉండగానే దిగిపోతాను. టికెట్ టికెట్ మా 10 మందికి చార్మినార్ దగ్గర టికెట్లు ఇవ్వండి. డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. అయ్యి బాబాయ్, ఈ చిల్లర లెక్కటి లోపు చార్మినార్ దగ్గర 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బస్సు. టికెట్కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం? మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. కర్మరా బాబు. టికెట్ టికెట్ బేరాలన్నీ సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా. ఉంటాను. ఎవరు లేడేటి? సార్ పూరి రెడీ. ఏంటా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావు ఏంటి? కిందడితే చెయ్యి కాలద్దని. భలే జోకరవా నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కింద. ఈ సప్లైర్ గాడే బస్సులో నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నో డౌట్ ఆడే
దా దా ఇవాళ నీకు పంచి రాస్తాను రారా. కాఫీ ఏం కావాలండి? నువ్వా? ఏం చాపుతున్నావా? ఏటి అవుతారా? కండక్టర్ ఉద్యోగానికి పంచరైందేటి? సర్లే సర్లే మెయ్యడానికి ఏటున్నాయో చెప్పు. పచ్చగడ్డి, ఎండుగడ్డి, తౌడు చెక్క, కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేస్తాయి మరి. మనుషులు తింటారమ్మా. ఓహో ఇడు ఈ రూట్ లో వచ్చాడనమాట. సర్లే తినడానికి ఏటున్నాయో అయ్యానో చెప్పు. ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేంటి? ఏయ్, ఏ దోశ కావాలి? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయి ఏటి? ఏయ్! ఓయ్! ముందు ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో. అలాగే. ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్ ఇయ్యి. ఆగా ఆ? ఆగలాగా గివింగ్ రెస్పెక్ట్, టేకింగ్ రెస్పెక్ట్. అయ్ బాబోయ్. నువ్వు ఇప్పుడు సప్లర్ నేను కస్టమర్ కస్టమర్ ఏది కావాలో తీసుకురా. సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ. ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? ఆ? తప్పగా ఆ. అది టోపీ దోశ. ఆ, ఇది టోపీ దోశ. ఆ, హె, ఇలాగున్నారండి సప్లర్లే. టోపీ దోశ అంటే తెలుగునోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే. పైపెచ్చు ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. ఏయ్, నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు. నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ దోశ అంటారు. ఏంటి అర్థమైందా? ఎలా తీసురా ఎలా? 2 సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జల కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచరేసి నిన్నింటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కాదురా. దారిలో నా దోశ ఎక్కడ చూసావా? అమ్మో నా దోశ. ఎరా కళ్ళు అడగని డొనేట్ చేసావా? ఎద వాటర్ వేసి వెళ్ళా. టోపీ దోశ తేరా అంటే అది తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేశాడు. గురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్న ఫేస్ మారదుగా. ఈ కుర్రోడు ఎక్కడరా బాబు? ఒరే బాబు నా దోశ ఏం చేసావమ్మా? ఏరా నెత్తిలో టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా? దోశ పట్టరా బాబు, చట్నీ సాంబార్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అడుగుతున్నావా? నరకం చూపించేస్తున్నావు కదరా. ఎవడో నీకు సప్లై ఉద్యోగం ఇచ్చింది? నా టోపీ దోసేదిరా. ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నన్ను టోపీ దోశ ఏదని అడుగుతావా? రేయ్, నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసనవా? నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా? లేరా, లే. ఎందుకో ఎక్కడికి? ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేటుకి తగిలిస్తాను. పద బాబు ఈసారి వదిలే. ఇంత ముందు 2 సార్లు దెబ్బ తిన్నాను, ఇప్పుడు దెబ్బ తినేశాను. 4గోసారి చస్తే నీకంటే కనబడను. నన్ను వదిలే. అలా చెప్పు. నెక్స్ట్ ఏంటి? ఏటి అక్కర్లేదు. బిల్లు కూడా అక్కలేదా? కావాలా? దోశ ఎంత? 50 రూపాయలు అంతే. ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలా? నా దగ్గర 25. పాతికే ఉందా? వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు 2 అట్టుకెళ్ళు. డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే, సెల్ ఓడేసుకుంటాం. ఏటి ఎలా దెబ్బ కొట్టించాడు? స్టేషనరీ బాగోలేదు, ఏడు చేస్తాం. దోశ అనే తింటాం. హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటే చట్నీలు అన్ని తింటున్నాం. మీరా? ఏమండి, నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి? మీ దెబ్బగా ఉద్యోగం పోయింది, ఇక్కడ కూడా పని చేసుకునేవా? సోదా పోయా. ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో. ఏంటో చెప్పండి. ఫ్రెష్ ఆర్డర్. 2 టోపీ దోశ. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా?
శిల్ప, నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్